హలో దోస్త్, వెల్కమ్ టు మై ఛానల్ డేటాతో దోస్త్. మనం అనుకున్నాం కదా రేపు నుంచి ఎస్క్యూఎల్ సిరీస్ స్టార్ట్ చేద్దామని. సో ఇది ఎస్క్యూఎల్ సిరీస్ డే 1 అనమాట. ఇవాళ మనం ఎస్క్యూఎల్ బేసిక్స్ అనమాట నేర్చుకుంటాం. దీంట్లో అసలు ఎస్క్యూఎల్ ఏంటి, ఎస్క్యూఎల్ ఎందుకు నేర్చుకోవాలి, టైప్స్ ఆఫ్ ఎస్క్యూఎల్ ఇవాళ తెలుసుకుందాం. ఇక మొదలెడదామా? అండ్ మనం ఈ కోర్స్ నేర్చుకునే ముందైనా ఒక 3 థింగ్స్ గురించి మనం తెలుసుకోవాలన్నమాట. ఆ 3 థింగ్స్ ఏంటంటే అసలు ఈ కోర్స్ ఏంటి, ఈ కోర్స్ ఎందుకు నేర్చుకోవాలి, అండ్ ఈ కోర్స్ ఎలా నేర్చుకోవాలి. సో మనం ఫస్ట్ ఈ కోర్స్ ఏంటనేది తెలుసుకుందాం. అసలు ఈ కోర్స్ ఏంటంటే ఎస్క్యూఎల్ అంటే స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్ అనమాట. ఇది స్టాండర్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనమాట. రిలేషనల్ డేటాబేస్తో ఇంటరాక్ట్ అవ్వడానికి. రిలేషనల్ డేటాబేస్ అంటే ఏం లేదు, ఆ సింపుల్గా డేటాని స్టోర్ చేసుకునే ప్లేస్ అనమాట. ఇప్పుడు రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ వచ్చేసి మనం క్లోత్స్ని అల్మారాలో కానీ కబోర్డ్లో కానీ స్టోర్ చేసుకుంటాం కదా, అలాగా డేటా అంతటిని ఒక ఎక్సెల్ షీట్లో స్టోర్ చేసుకునే దాన్ని డేటాబేస్ అంటారు అనమాట సింపుల్గా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనం ఈ కోర్స్ ఎందుకు నేర్చుకోవాలంటే ఇది ఇప్పుడు టెక్నికల్ రోల్స్లో మెయిన్ స్కిల్ అనమాట ఇప్పుడు ఇండస్ట్రీలో. అండ్ నెక్స్ట్ వచ్చేసి డేటా రిట్రైవల్ ఈజీగా ఉంటుంది, ఎందుకంటే మనం ఎస్క్యూఎల్లో కమాండ్స్ వాడతాం అనమాట. సో ఆ కమాండ్స్తో మనం ఈజీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈజీ టు మేక్ క్విక్ డెసిషన్స్ అనమాట. ఎలా అంటే ఇప్పుడు రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు మనం కిరాణా షాప్ ఓనర్ అనుకుందాం కొంతసేపు. దాంట్లో ఇవాళ ఏది ఎక్కువ సేల్ అయింది, ఏ ప్రోడక్ట్ ఎక్కువ సేల్ అయిందో తెలుసుకోవాలనుకుంటున్నాం. సో అప్పుడు ఏం చేస్తామంటే మనం క్వరీ రాస్తాం అనమాట. ఎస్క్యూఎల్ కమాండ్స్ ద్వారా ఒక క్వరీ రాస్తాం. ఆ క్వరీ రాసి ఇన్స్టెంట్గా రిజల్ట్ తెలుసుకుంటాం అనమాట. సో దాన్ని బేస్ చేసుకొని డెసిషన్స్ తీసుకుంటాం అనమాట. సో అది అలా. నెక్స్ట్ ఇట్ ఈస్ ద ఫౌండేషన్ ఫర్ డేటా అనలిటిక్స్ అనమాట. అనలిటిక్స్ అంటే ఏంటంటే ఆ డేటాని చూసి ప్రిడిక్ట్ చేయడం నెక్స్ట్ ఏంటి అనేది. అది ఎలా అంటే ఎస్క్యూఎల్ ఇది ఫౌండేషన్. ఎలా అంటే ఎస్క్యూఎల్లో ఫిల్టరింగ్, అగ్రిగేషన్, జాయిన్స్ అని కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి అన్నమాట. దాంతో మనం చూడగలుగుతాం దీన్ని. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎస్క్యూఎల్ టైప్స్ అనమాట. ఎస్క్యూఎల్ 4 టైప్స్. ఫస్ట్ ఏంటంటే డిడిఎల్, డేటా డెఫినిషన్ లాంగ్వేజ్. అండ్ నెక్స్ట్ ఇది డిఎంఎల్, డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్. అండ్ నెక్స్ట్ ఇది డిసిఎల్, డేటా కంట్రోల్ లాంగ్వేజ్. అండ్ నెక్స్ట్ ఇది డిక్యూఎల్, డేటా క్వరీ లాంగ్వేజ్. ఫస్ట్ టైప్ వచ్చేసి డేటా డెఫినిషన్ లాంగ్వేజ్ అనమాట. ఇది ఏంటంటే డేటాబేస్ యొక్క స్ట్రక్చర్ని మారుస్తుంది అనమాట. ఎలా అంటే దీనికి కొన్ని కమాండ్స్ ఉంటాయి. ఆ కమాండ్స్ వచ్చేసి క్రియేట్, ఆల్టర్, డ్రాప్. క్రియేట్ అంటే మనం ఒక న్యూ రిలేషన్ క్రియేట్ చేయొచ్చు అనమాట, ఒక కొత్త టేబుల్ని. అండ్ ఆల్టర్ అంటే దీంట్లో అప్డేట్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు ఈ కీవర్డ్తో. అండ్ నెక్స్ట్ డ్రాప్ అంటే స్పెసిఫిక్ టేబుల్ని మనం డ్రాప్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్. దీన్ని ఎందుకు యూజ్ చేస్తామంటే మనం డేటాబేస్ని మేనేజ్ చేయడానికి కానీ మోడిఫై చేయడానికి కానీ. మోడిఫికేషన్ ఎలా అంటే దాని కమాండ్స్ వచ్చేసి ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్. ఇన్సర్ట్ అంటే మనం సర్టెన్ రోస్ని ఇన్సర్ట్ చేయొచ్చు. అప్డేట్ అంటే మనం ఉన్న రోస్ని మళ్ళీ అప్డేట్ చేయొచ్చు కొత్తగా. డిలీట్ చేయడం అంటే ఆ స్పెసిఫిక్ రోస్ని డిలీట్ చేయడం. అండ్ నెక్స్ట్ వచ్చేసి డేటా కంట్రోల్ లాంగ్వేజ్ ఏంటంటే దీన్ని మనం పర్మిషన్స్ని కంట్రోల్ చేయడానికి అనమాట, సెక్యూరిటీని కానీ కంట్రోల్ చేయడానికి. దీన్ని కమాండ్స్ వచ్చేసి గ్రాంట్, రివోక్. డేటా కంట్రోల్ లాంగ్వేజ్ దీన్ని పర్మిషన్స్ ఇవ్వడం అయినా, డిక్లైన్ చేయడమైనా, యాక్సెప్ట్ చేయడమైనా డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ చూసుకుంటారనమాట. సో నెక్స్ట్ వచ్చేసి డిక్యూఎల్, డేటా క్వరీ లాంగ్వేజ్. దీన్ని ఏంటంటే మనం డేటాబేస్లో ఉన్న మొత్తం డేటాని చూడడానికి ఉపయోగిస్తాం అనమాట. సింపుల్ కమాండ్ ఇది ఏంటంటే సెలెక్ట్. సో నెక్స్ట్ మనం బేసిక్ టర్మ్స్ గురించి తెలుసుకుందాం. ఆ బేసిక్ టర్మ్స్ ఏంటంటే డేటా సెట్, రో, కాలమ్, స్ట్రక్చర్డ్ డేటా, అన్స్ట్రక్చర్డ్ డేటా, డేటా టైప్ అనమాట. డేటా అంటే ఏంటంటే ఇండివిజువల్ వాల్యూస్ని కలెక్ట్ చేయడం అనమాట. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, ప్రసన్న 5985. ఇది ఇండివిజువల్ వాల్యూస్ అనమాట. వాటిలన్నిటిని ప్రాసెస్ చేస్తే ఇన్ఫర్మేషన్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి డేటా సెట్ అంటే మనం డేటాబేస్లో డేటాని ఒక ఆర్గనైజ్డ్ వేలో సెట్ చేసుకోవడం అనమాట, మనం వర్క్ చేయడానికి ఈజీగా ఉండేలాగా. ఒక ఎక్సెల్ షీట్లో మనం ఎలా ఆర్గనైజ్ చేసుకుంటాం డేటాని, అలా. అండ్ నెక్స్ట్ వచ్చేసి రో అంటే ఏంటంటే ఒక సెట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, సింగిల్ ఐటమ్ ఇన్ఫర్మేషన్ ఒక కంప్లీట్ రోలో రాయడం అనమాట. ఒక రో ఈజ్ ఈక్వల్ టు 1 రో ఈజ్ ఈక్వల్ టు రికార్డ్ అనమాట, ఒక పర్సన్కి సంబంధించి. ఇక్కడ చూడండి, కస్టమర్ టేబుల్ తీసుకున్నాను, దాంట్లో నేమ్, ఐడి, ఏజ్, టోటల్ స్పెండ్ అనమాట. ఇక్కడ నా నేమ్, ఐడి, ఏజ్ అలాగే రాశాను. ఇదంతా ఒక రో, అంటే ఇదంతా నా గురించి స్పెసిఫై చేస్తుంది అనమాట అలాగా. నెక్స్ట్ వచ్చేసి కాలమ్ స్టోర్స్ స్పెసిఫిక్ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్.
ఇక్కడ చూడండి నేమ్ అనే కాలం ఒక్క నేమ్స్ని మాత్రమే స్పెసిఫై చేస్తుంది. అలాగే కాలమ్ నెక్స్ట్ డేటా టైప్ ఏంటంటే ఆ కాలంలో మనం ఎలాంటి వాల్యూని స్టోర్ చేస్తున్నాం. ఇక్కడ చూడండి కస్టమర్ ఐడి అది ఇంట్ టైప్, నేమ్ స్ట్రింగ్ టైప్, ఏజ్ ఇంట్ టైప్, జాయిన్ డేట్ వాల్యూస్, ఆ నెంబర్ టెక్స్ట్ నెంబర్ అనేవి డేటాబేస్లో ఉండే డేటా టైప్స్ అనమాట. సో అవి అలా రాశాను. అండ్ నెక్స్ట్ వచ్చి స్ట్రక్చర్ డేటా ఏంటంటే మనం ఎక్సెల్ షీట్లో పెట్టుకుంటాం కదా డేటాని ఆర్గనైజ్డ్ వేలో. అంటే ఆర్గనైజ్డ్ వేలో సెట్ చేసుకోవడం వల్ల లాభం ఏంటంటే మనం ఫాస్ట్గా రిట్రైవ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి అన్స్ట్రక్చర్డ్ డేటా ఏంటంటే దానికి ఒక ఫిక్స్డ్ ఫార్మాట్ ఉండదు. అంటే ఇలా స్టోర్ చేసుకోవాలని ఉండదు అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ వచ్చేసి యూట్యూబ్ వీడియోస్ ఉంటాయి కదా, అవి ఒక్కొక్కరు ఒక ఫార్మాట్లో దాన్ని స్టోర్ చేసుకుంటారు అలాగా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది చాలామందికి ఉండే డౌట్ అనమాట, డిఫరెన్స్ డేటాబేస్కి, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్కి, ఎస్క్యూఎల్కి అండ్ ఎస్క్యూఎల్ వర్క్ బెంచ్కి. సింపుల్గా డేటాబేస్ అంటే ఏంటంటే మనం డేటాను స్టోర్ చేసుకుంటాం అనమాట. డేటాను స్టోర్ చేసుకునే ప్లేసే డేటాబేస్. ఆర్గనైజ్డ్గా స్టోర్ చేసుకుంటాం ఒక ఎక్సెల్ షీట్లో, అది డేటాబేస్. నెక్స్ట్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఏంటంటే మనం స్టోర్ చేసుకున్న డేటాని మేనేజ్ చేస్తుంది అనమాట. ఇది ఒక సాఫ్ట్వేర్ లాగా యాక్ట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎస్క్యూఎల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనమాట. కమాండ్స్ వాడి మనం ఈజీగా డేటాని రిట్రైవ్ చేసుకుంటాం అనమాట. అండ్ నెక్స్ట్ ఎస్క్యూఎల్ వర్క్ బెంచ్, ఇది ఏంటంటే సింపుల్గా మన ఉన్న కోడ్ని అక్కడ రాసి రన్ చేసుకోవడానికి ఒక యాప్ ఆర్ టూల్ లాంటిది అనమాట. ఇంతే ఈ సో ఇదనమాట ఇవాళ వీడియో. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, అండ్ నేను ఎలా చెప్పానో కూడా కమెంట్ చేయండి. అండ్ మన నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మనం ఈ కమెంట్స్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేస్తాం. అండ్ నెక్స్ట్ ప్రైమరీకి, ఫారెన్కి అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో ఇంతే వాళ్ళ వీడియో. బాయ్.